హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చానండి. ఇది మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకండి, ఇది మీకే సిస్టర్స్. ఎందుకంటే ఇది లైఫ్లో కొద్ది మేర మనం సెటిల్ అవ్వాలంటే ఈ పథకం ద్వారా చాలా వెసులుబాటు కల్పిస్తున్నారు. పిఎం విశ్వకర్మ యోజన కింద మోడీ గారు అయితే స్కీమ్ తీసుకొచ్చారండి. ఇది ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇచ్చే ఒక పథకం అండి. ఈ పథకం ద్వారా చాలామంది 18 రకాల కుల వృత్తుల వాళ్ళైతే అప్లై చేసుకునే విధంగా ఈ పథకాన్ని అయితే రూపొందించారండి. ఆ 18 రకాల కుల వృత్తుల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే రేషన్ కార్డుకి ఒక రేషన్ కార్డు ఉంటే ఒక్కళ్ళు మాత్రమే అర్హులండి. ఆడవాళ్ళు కావచ్చు, అది మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఒక రేషన్ కార్డు మీద ఒకరు మాత్రమే అర్హులు. ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను, ఎవరు అర్హులో కూడా చెప్తానండి. దయచేసి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు దయచేసి. ఈ రేషన్ కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ సింపుల్ అండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, ఈ 3 తీసుకొని ఏ నెట్ సెంటర్కి వెళ్ళినా లేదంటే మీ సేవలకు వెళ్ళినా అప్లై చేసేస్తారు. ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్ మీరు తీసుకెళ్తే చాలు, దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్ కార్డుకి సంబంధించిన ఓటీపీ వస్తుంది, అది చెప్తే చాలండి. అన్ని అప్లికేషన్ వాళ్ళే ఫిలప్ చేసేస్తారు. మీకు అప్లై చేసిన తర్వాత ఒక ఫామ్ అనేది మీకు ఇస్తారండి నెట్లో, అదైతే మీరు తీసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోవాలి. ఇక వీటికి అర్హులు ఎవరు అంటే, రేషన్ కార్డులో 2 లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు, ట్యాక్స్ పే చేయని వారు, గవర్నమెంటు జాబ్ లేని వారు, ఇక 4 వీలర్ లేని వాళ్ళు, ఇక వీళ్ళందరూ కూడా అర్హులేనండి. ఈ పథకం అనేది అన్ని రాష్ట్రాల వాళ్ళకి వర్తిస్తుందండి. ఏ రాష్ట్రం వారైనా అప్లై చేసుకోవచ్చు. ఈ 18 రకాల కుల వృత్తులు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏదైనా సెలెక్ట్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఉచితంగా మనమే వెళ్ళి నేర్చుకునే అవసరం లేదండి. ఈ కోచింగ్ సెంటర్కి మనకి రోజుకొచ్చి 500 నుంచి దగ్గర 700 లోపు మనకి స్కై ఫండ్ కూడా ఇస్తారండి. ఆ రోజు కూలీ కూడా ఇస్తారు మనకి. అలాగా 5 రోజుల నుంచి 15 రోజుల లోపు కూడా ఉంటుందండి ఒక్కోసారి కోచింగు. ఆ కోచింగ్ అనంతరం కూడా మనకి ఈ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్లో ఈ కోచింగ్ సంబంధించిన డబ్బులన్నీ కూడా మనం ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో మనకి కోచింగ్ సెంటర్లో ఆ రోజులన్నిటికీ కలిపి కూడా మనకి స్కై ఫండ్ మన బ్యాంక్ అకౌంట్లో లాస్ట్ రోజు వేస్తారండి. మనకి ఈ కోచింగ్ ఏదైతే అయిపోతుందో లాస్ట్ రోజు మనకు చిన్న ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మనకైతే మాత్రం ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. ఆ సర్టిఫికేట్ మనం కనుక ఏ బ్యాంకులోకి తీసుకెళ్ళినా కంపల్సరీగా మనకి 3 లక్షల లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. 3 లక్షలు ఒకేసారి ఇవ్వరండి. ముందు 1 లక్ష రూపాయలు శాంక్షన్ చేసిన తర్వాత అవి మనం కనుక తిరిగి కట్టేస్తే దాని తర్వాత మనకి 2 లక్షలు శాంక్షన్ చేస్తారండి. ఇది 5% వడ్డీతో మాత్రమే గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. అంటే పిఎం మోడీ గారైతే ఇవి శాంక్షన్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కాబట్టి. మీలో చాలామంది అనుకోవచ్చు అండి, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఇదేమొస్తుంది, ఇప్పుడేం అప్లై చేస్తే ఎప్పటికో వస్తుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకోవద్దండి. నెల లోపల ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మీకు ట్రైనింగ్ కూడా నెల తర్వాత మీకు ట్రైనింగ్ కూడా అయిపోతుంది. సర్టిఫికేట్ కూడా చేతికి వచ్చేస్తుందండి. ఇదంతా ప్రాసెస్ 1.5 మంత్లోనే అయిపోతుంది కంప్లీటు. మీరైతే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే దయచేసి నేను చాలామంది ఇవి శాంక్షన్ చేశారు కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. ఈ పథకాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి ఈ పథకం వచ్చింది. అందుకనే మీకు కూడా పెడుతున్నాను ఈ వీడియో. దయచేసి వీడియోని అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.